మరి సెక్యులర్ అనే కాన్సెప్ట్ని మీరు ఎలా చూస్తారు? అసలు హిందువుని మించిన ప్రపంచంలో సెక్యులర్ ఎవరు? ఉమ్. అసలు సెక్యులరిజం అనేది ఒక లిమిటెడ్ వర్డ్. ఇది అసలు సెక్యులరిజం ఎక్కడొచ్చింది? భారతదేశంలో రాలే సెక్యులరిజం. భారతదేశానికి సెక్యులర్ వర్డ్ అనేది స్పెషల్గా పెట్టాల్సిన అవసరం లేదు. అంటే సమానత్వం అనే భావన కదా, బేసిక్గా కాదు, నిరపేక్షత అనే భావన ఏదైతుందో. ఇప్పుడు నువ్వు ఇప్పుడు అసలు అందరూ దేవుళ్ళే అనేటువంటి, అంటే ఇప్పుడు అసలు దేవుళ్ళే కాదు, మనుషుడు కూడా దేవుడే అని భావించే సిద్ధాంతానికి ఇంకా సెక్యులర్ ఏంది? దేవుని నమ్మనోడు కూడా దేవుడే అనేదానికన్నా పెద్ద సెక్యులరిజం ఏముంటుంది? అంటే బీజేపీ పాలనలో ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతాన్ని గౌరవించే ఆచరించే బీజేపీ పాలనలో దళితులు గిరిజనులు ఇప్పుడు సుఖ సంతోషాలతో ఉన్నారా? ఉండాలా అనేది మా సిద్ధాంతం, ఉండాలా అనేది మా విధానం. ఆ వైపు ఇది అబ్రప్ట్గా స్టార్ట్ కాదు జర్నీ. క్యాన్వాస్ ఉంది ఇక్కడ ఒకటి, ఈ క్యాన్వాస్ మీద పెయింటింగ్ నడుస్తుంది. మేము అంటే మాకు క్లీన్ స్లేట్ ఇవ్వలేదు. అనేక భేదాలుండి, అనేక ఘర్షణలుండి, అనేక సమస్యలు ఉండేటువంటి సమాజాన్ని మేము నాయకత్వం వహిస్తున్నాం. ఆ సమాజంలో ప్రభుత్వం నడుస్తున్నప్పుడు మా ప్రభుత్వం కారణంగా వివక్ష పెరుగుతుందా తగ్గుతుందా అన్నప్పుడు తగ్గుతుంది. ఇప్పుడు మేము అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ సంక్షేమ కార్యక్రమాలలో ఎక్కడన్నా వివక్ష ఉందా? హిందువులు అయితే ప్రిఫరెన్స్ ఉంది, ముస్లిమ్స్ అయితే ప్రిఫరెన్స్ లేదు అనేది ఉందా? లేవు. ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన ఉంది. ఆవాస్ యోజన ఇచ్చేటప్పుడు ఎక్కడన్నా క్రైటీరియాలో ఉందా? లేదు. అది రాజ్యాంగపరంగా మనం ఏదైతే ఆదర్శాన్ని తీసుకున్నామో అదే ఆదర్శం విలువలతోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్నది. ఆర్ఎస్ఎస్ తృప్తిగా ఉందా ఈ విషయంలో? ఖచ్చితంగా ఉంది. ఆర్ఎస్ఎస్ తృప్తిగా లేదు అనేది అపోహ. అయితే ఆర్ఎస్ఎస్ తృప్తిగా లేదు అనేదానికున్ను ఆర్ఎస్ ఇంకా కోరుకుంటున్నది అనేదానికి తేడా ఉంది. అయితే ఇంకా ఇప్పుడు నేను మా ఇంట్లో మా అమ్మాయి మా అబ్బాయి చదువుకుంటున్నారు, ఎగ్జామ్ రాశారు, 90% మార్కులు వచ్చినాయి. సంతోషం ఉందా? ఉంది. 100 రావాలి. ఇంకో 3% ఎందుకు రాలేదు, ఇంకో 5% ఎందుకు రాలేదు అని కోరుకోవడం ఇంకొక ఆలోచన. కాబట్టి కోరిక అనేది ఉండాల. కోరిక అనేది వ్యతిరేకత కాదు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పట్ల ఇంకా ఆశించడం, వెల్విషరే ఆశిస్తారు. ఆర్ఎస్ఎస్కు అతీతంగా ఉన్నారా నరేంద్ర మోదీ? ఇప్పుడు అమిత్ షా నరేంద్ర మోదీ అమిత్ షా ద్వయంలో ఉన్న ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య చాలా తేడా ఉందని ఒక ప్రచారం ఉంది కదా, దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు తేడా పరిస్థితులలో ఉంది. ఇప్పుడు అప్పుడు కోalition 18 పార్టీలతో నడుస్తున్న ప్రభుత్వం, బీజేపీకి సొంత మెజారిటీ లేదు. ఈరోజు బీజేపీకి సొంత మెజారిటీ వచ్చినటువంటి 2 సార్లు ఇప్పుడు కూడా మేము గణనీయంగా ఉన్నాం. అనేక రాష్ట్రాలలో బీజేపీ గెలుస్తున్నది. కాబట్టి అప్పటికి ఇప్పటికీ అనేక పరిస్థితులలో తేడా ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ దేశంలో అప్పటికి ఇప్పటికీ బలోపేతమైంది. బూత్ స్థాయి నుంచి కూడా బలోపేతమైంది, సంస్థాగతంగా బలోపేతమైంది. అనేక మంది ముఖ్యమంత్రులు పెరిగారు. కాబట్టి అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు మార్పు వచ్చినాయి. అంటే బీజేపీ వ్యక్తిగత పార్టీ ఇండివిజువల్గా దాని బలం పెరిగితే ఆర్ఎస్ఎస్ మాటలు వినే ఇది తగ్గిపోతుందనే. అసలు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సిద్ధాంత సారూప్యత కలిగినప్పుడు, సిద్ధాంతంలో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఆలోచిస్తున్న వ్యక్తి, ఆర్ఎస్ఎస్లో ఆలోచిస్తున్న వ్యక్తి దేశం పట్ల ఒక పద్ధతిలో ఆలోచిస్తున్నప్పుడు బలోపేతమైతే శక్తి పెరుగుతుంది తప్పిస్తే బలోపేతమైతే అహంకారం పెరగదు. అంటే వ్యక్తులను బట్టి కూడా ఉంటుంది కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బలోపేతమైనప్పుడు రాజకీయ క్షేత్రంలో ఆర్ఎస్ఎస్ ఏదైతే దృక్పథం ఉందో, ఆలోచిస్తున్నదో, ఆశలు కోరికలు అన్నీ కూడా తీరే అవకాశం పెరుగుతుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బలోపేతం కాకపోతే 370 అధికరణ రద్దు అవుతుండేనా? లేదా త్రిపుల్ తలాక్ ఉంది సాధ్యమవుతుండేనా? లేదా మీరు ఆలోచిస్తున్న రామ జన్మభూమి సమస్య కోర్టు ద్వారా నిర్ణయం అయినప్పటికీ కూడా సమాజంలో రాజకీయంగా ఈ విధంగా శాంతితో సానుకూలతతో సాధ్యమవుతుండేనా? ఇదంతా భారతీయ జనతా పార్టీ బలోపేతం అయితేనే సాధ్యమైంది. అయితే ఆర్ఎస్ఎస్ కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతాన్నే కోరుకుంటుంది. ఇప్పుడు అయోధ్య టాపిక్ తీసుకొచ్చారు మీరు. అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగింది, అయోధ్యతోనే ఆగిపోయిందా? ఇంకా చాలా ఉన్నాయి కదా, వారణాసి చాలా ఉన్నాయి కదా. ఆర్ఎస్ఎస్ ఈ ఉద్యమాలు కానీ సాధించడంలో ఆర్ఎస్ఎస్ ఏం చేయబోతోంది?
ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సంస్థాపరంగా ఉద్యమాలకు వెళ్ళను అని నిర్ణయించుకుంది, సంస్థాపరంగా. ఎందుకంటే అయోధ్య విషయంలో ఆర్ఎస్ఎస్ సంస్థాపరంగా నిర్ణయం తీసుకుని ఉద్యమంలో పాల్గొన్నారు. రోజు రాత్రి దినంలో ప్రతి ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాల్గొన్నారు. కాబట్టి ఆర్ఎస్ఎస్ ఉద్యమాల్లో పాల్గొన్నారు, ఈ కాశీకి కానీ లేకపోతే మథురాకి కానీ అని వారు చెప్పడం జరిగింది. అయితే సమాజం ఏదైతుందో, సమాజం రాజ్యాంగపరంగా నడుస్తుంది, ఇలా కోర్టులు రాజ్యాంగపరంగా చర్చిస్తున్నది. కాబట్టి రాజ్యాంగపరంగా రాజ్యాంగ పరిధుల్లో జరుగుతున్నటువంటి పోరాటం సమాజం చేస్తుంటుంది. దాని విషయంలో ఆర్ఎస్ఎస్కు సంబంధించిన విషయం కాదు, అది ప్రమేయం కాదు.